నమస్తే. నేను విజయ్. కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇప్పుడున్నటువంటి జీఎస్టీ స్లాబ్స్‌ల విషయంలో కేవలం ఇక మీదట 2 స్లాబులు మాత్రమే అమలు చేయబోతుంది. ఒకటి 5%, రెండవది 18%. దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కలగబోతుంది? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. సార్, దీనివల్ల నిజంగా సామాన్యులకి ఇది ఒక మంచి న్యూస్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు జనరల్‌గా ఏందంటే నేను ఎప్పుడు పాలిటిక్స్ గురించి ఎప్పుడు మాట్లాడా జనరల్‌గా. అందుకని నాకు బీయింగ్ అడ్వకేట్ ఏందంటే మనం ఎక్కువ చట్టానికి సంబంధించే మాట్లాడతాం కానీ లీగల్ ఇష్యూస్ మీద మనం స్పందిస్తాం కానీ జనరల్‌గా ఈ పాలిటిక్స్ కానీ జనరల్‌గా మాట్లాడడం కానీ ఒక్కటి ఏందంటే ఈ ఈ మధ్య కాలంలో ఈ జీఎస్టీ తగ్గించడం అనేది నాకు తెలిసినంత వరకు అయితే భారతదేశంలో అత్యంత చారిత్రాత్మక విషయం అని చెప్పగలుగుతాను. ఒక మంచి శుభవార్త. చాలా శుభవార్త. పర్టికులర్గా ఏంది అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏదైతే ప్రతి మనిషికి అవసరమైన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అంటే ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరికి అవసరం. ఇది అంటే పుట్టిన ప్రతి ఒక్కరికి హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఏంటంటే చాలా దేశాలు తిరుగుతుంటా కాబట్టి అక్కడ ఇన్సూరెన్స్కి అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఒక అమెరికా లాంటి దేశాలలో వితౌట్ ఇన్సూరెన్స్ ఉండలేరు. ఇప్పుడు యూకే లాంటి దేశాల్లో వితౌట్ ఇన్సూరెన్స్ ఉండలేరు. ఇన్సూరెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అట్లాంటి ఇన్సూరెన్స్కి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఒక మనిషి జీవితంలో అత్యధికంగా మనము కంపల్సరీ ఉండాల్సిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాని మీద జిఎస్టీ తగ్గించడం అనేది మధ్యతరగతి ప్రజలు చాలామంది ఇన్సూరెన్స్ మీద దృష్టి పెట్టడానికి చాలా మంచి అవకాశం. అంటే ఇంతవరకు చేసుకోని వాళ్ళు, వాళ్ళ లైఫ్ని సెక్యూర్ చేసుకోవాలనుకునేటోళ్ళు, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ భారం అయింది అనుకున్న వాళ్ళకి శుభ పరిమాణం. జీరో చేయడం అనేది చాలా అట్లనే. దీనివల్ల బైకులు అలాగే ఫ్రిడ్జ్ చాలా చాలా అదే ప్రజలకు ఇప్పుడు ఇంతకుముందు మనకు జిఎస్టీ స్లాబ్లు ఏముంటుండే 4 రకాలు ఉంటుండే మనకు. జిఎస్టీ స్లాబ్ వచ్చేసి 5%, 12%, 18, 28. ఓకే, అంటే భారతదేశంలో ఉన్న రకరకాల సేవలు కానీ వస్తువుల మీద కానీ దానికి ఈ స్లాబ్లు ఉంటుండే. సో చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుండే జనాలకు. 4 రకాల స్లాబ్లు ప్రతిసారి చెక్ చేసుకోవడం ఇదంతా ఉంటుండే. సో ఇప్పుడు ఏం చేసిందంటే దాన్ని చాలా సింప్లిఫై చేసేసి 2 భాగాలు చేసారు ప్రధానంగా. ఒకటి 5%, ఫస్ట్ 0 కొన్నిటికి. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు లైఫ్ ఇన్సూరెన్స్కి కానీ ఐదర్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ 0 చేసేసి తర్వాత 5%. అంటే ప్రజలు అత్యధికంగా వాడే నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో వాటిని 5% చేసిండు. అంటే మధ్యతరగతి వ్యక్తులు చాలామంది వాడే ఏదైతే ఈ బైక్స్ కావచ్చు, చెప్పులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇంకా బట్టలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంటే మధ్యతరగతి. భారతదేశంలో అత్యధిక జనాభా మధ్యతరగతి. అంటే ఇది కనీస అవసరాలు మీరు అన్నట్టు కరెక్ట్ చెప్పారు. కనీస అవసరాలకు సంబంధించి 5% జిఎస్టీ చేసింది దాన్ని. ఇంతకుముందు 18% ఉన్నదాన్ని 5% చేసిండ్రు. తర్వాత ఇంకా మధ్యతరగతి కంటే ఎబో ఉండే సర్వీసెస్ కానీ లేకపోతే ఐటమ్స్ కానీ అవి ఏవైతే ఉన్నాయో దాన్ని మనకు 18% చేసిండ్రు. ఓకే, తర్వాత మీరు అన్నట్టు ఏం చేసిందంటే ఏంటంటే హై ఎండ్ పీపుల్ ఉంటారు కదా, అల్ట్రా లగ్జరీ అనుభవించేటోళ్ళకు వాళ్ళకు ప్రత్యేకమైన కింద 40% చేసాం. హై ఎండ్ అంటే ఏంది? ఇప్పుడు మీకు జనరల్గా ఇప్పుడు ఎయిర్ప్లేన్ ఉందనుకుందాం. మనం ఎయిర్ప్లేన్ అంటే టికెట్ రేటు ఎకనామిక్ క్లాస్ తగ్గిపోతుంది, పబ్లిక్ ఎక్కువ పెరిగిపోతారు కొనడానికి. బిజినెస్ క్లాస్ ఉందనుకో దాన్ని 40% చేసి డైరెక్ట్ అది లగ్జరీ కిందకి వస్తుంది. సో అట్లా అంటే దీన్ని చాలా సింప్లిఫై చేశారు. సింప్లిఫై చేస్తూ చాలా మందికి వర్తింపజేసేటట్టు. దీంట్లో టెక్నికల్ ఇంకో అంశం కూడా ఉంది. అంటే ఈ ఎక్కువ స్లాబుల వల్ల చాలామంది జిఎస్టీ తప్పించుకుంటారు కాబట్టి దీన్ని తక్కువ చేసేసి ఎక్కువ జనాల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే బాగుంటుంది అనే ఒక టెక్నికల్ అంశం కూడా ఉంది. అర్థమైందా? అంటే మనీ ఫ్లో అనేది పెంచడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక 18% జిఎస్టీ కట్టాలనుకో, అబ్బా దీన్ని తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తుండే. ఇప్పుడు 18% నుంచి నేను డైరెక్ట్ 5%కి వచ్చారికి ఏమైపోయిందంటే 5% కదా కట్టాలి కదనే సామాజిక స్పృహ, కట్టాలి కదా, కడితే మంచిదే కదా అనే ఆలోచన, ఓన్లీ 5% కదా అనే ఒక విధానంతో ఈ జిఎస్టీ పరిధి పెరిగే అవకాశం ఉంది. అంటే మనకి ఇంతకుముందు ఒక 100 మంది జిఎస్టీ కడితే ఇప్పుడు ఒక 200 మంది 300 మంది కట్టే అవకాశం ఉంది దీనివల్ల. అంటే వెల్ఫేర్ కూడా పెరిగే అవకాశం ఉందంటారా? ప్రజలు డెఫినెట్లీ పెరుగుతుంది కదా. నీకు ఎప్పుడైతే ఉత్పాదక శక్తి పెరుగుతుందో, ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో, ఎప్పుడైతే ఇప్పుడు అమ్మకాలు కొనుగోలు జరుగుతాయో అవి ఎంత జరుగుతుంటే ఎకనామీ అంత అభివృద్ధి చెందుతుంటుంది. శాలరీస్ పెరగటం కానీ, జీవిత ప్రమాణాలు పెరగటం కానీ, మనం అనుభవించే ఫెసిలిటీస్ పెరగటం కానీ జరుగుతుంటుంది. అంటే మన ఆర్థిక రంగం ఒక పూర్తి స్థాయిలో పురోగతిలోకి వెళ్ళిపోతుంది ఈ నిర్ణయం వల్ల.
100% అంటే వెళ్ళాల్సిందే. కొనుగోలు ఎందుకంటే శక్తి పెరుగుతుంది. పెరుగుతుంది. అంటే అదే చెప్తున్నా కదా! దీనివల్ల ఇది అంటే మంచి పరిమాణం ఇది భారతదేశానికి. ఈ 5% అంటే నేను కూడా చాలా సందర్భాల్లో కొన్నప్పుడు ఏమైతదంటే అబ్బా! ఇంత చేసి కట్టాలా అనే ఒక బాధ, అవగాహన వాయిదా వేసేసుకుంటారు. వాయిదా వేసి ఉండడం. మళ్ళీ నేనున్నా చూద్దాంలే. అనుకుంటా సపోజ్. ఉమ్. ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ ప్రియుని జనరల్‌గా. అంటే నాకున్న అలవాటు ఏందంటే ప్రతి ఒక్కరు భారతదేశంలో ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పే వ్యక్తులను ఒకరిని ఫస్ట్ చెక్ చేయించుకుంటాను. ఎందుకంటే హెల్త్ ఫెసిలిటీస్ అనేటివి భారతదేశంలో చాలా కాస్ట్లీయెస్ట్ థింగ్. అవును. ఓకే. సో అది సామాన్య వ్యక్తులు ఏమైందంటే ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా తెలిసో తెలియకనో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ జీవితకాలం దాచుకున్న పైసలన్నీ అయిపోతాయి. ఖర్చు పెట్టేస్తాం. ఖర్చు ఒక్క సంఘటనతో పైసలన్నీ అయిపోతాయి. సో ప్రతి ఒక్కరికి ఏం చెప్తా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయండి అని నేను ప్రతి ఒక్కరికి నేను పర్సనల్గా మెయింటైన్ చేస్తూ నాకు ఎంతమంది సంబంధం ఉంటే వాళ్ళందరికీ నేను పర్సనల్ అడుగుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. సో ఈ ఇన్ని రోజులు ఆ జిఎస్టీతో కట్టలేకపోయినాము కానీ ఇప్పుడు జిఎస్టీ లేదు, ఇంకా జీరో జిఎస్టీ కాబట్టి ఇంకా వాళ్ళకి మనం మరింత ఎంకరేజ్ చేస్తే వాళ్ళ లైఫ్లో మరింత బెటర్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో జరుగుతున్న ఈ పరిణామం అయితే కంపల్సరీ మనకు ఎకనామికల్ బూస్ట్ కిందికి ప్రజల జీవిత విధానం మార్చగలడానికైతే 100% దోహదపడదని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.